కాలనీలో ఉండే మహిళలందరూ కూడా ఒక చోట చేరి బతుకమ్మ ఆటపాటలతోటి గడుపుతున్నారు. ఇక్కడ కొంతమందితో మాట్లాడదాం మహిళలు. అమ్మ చెప్పండి, 9 రోజుల పాటు సద్దుల బతుకమ్మకు వచ్చేసినాము, ఎట్లా ఉంది ఈ పండుగ ఇప్పుడు? బతుకమ్మ పండుగ చాలా మంచిదమ్మా. ఆడపిల్లల పండుగ బతుకమ్మ పండుగ అంటేనే గుమ్మడి పువ్వులు, తంగేడు పువ్వులు, గుద్దరాక్ష పువ్వులు, గుమ్మడి పువ్వులు, తంగేడు పువ్వులు, ఉద్దరాక్ష పువ్వులు, గోరంట పువ్వులు అన్ని పువ్వులు తెచ్చి బతుకమ్మను వేసుకొని ఆడబిడ్డలు పెంచుకొని మంచిగా కొత్త చీరలు కొని బట్టలు కొని సద్దులు చేసి, ఏం సద్దులు అంటే బియ్య పిండి, మక్క పిండి, నువ్వుల పిండి, పల్లీల పిండి అన్ని సత్తులు చేసి ఆడబిడ్డలు పిలుచుకొని బతుకమ్మ పండుగని అమ్మవారిని బతుకమ్మను వేసుకొని అమ్మవారి పాటలు పాడతాము. మన ఆడబిడ్డలకు ఎంతో సంతోషమైన పండుగ బతుకమ్మ పండుగ అంటేనే సంతోషమైన పండుగ, అతి పెద్ద పండుగ ఆడపిల్లల పండుగ బతుకమ్మ పండుగ. ఈ సంవత్సరం ఎట్లా ఉన్నాయి ఇక్కడ సద్దుల బతుకమ్మ ఏర్పాట్లు కావచ్చు? ఇక్కడ ఎట్లా వచ్చారు మహిళలంతా? మహిళలు ఎట్లా ఆడుతున్నారు ఇక్కడ సద్దుల బతుకమ్మ? ఇక్కడ చాలా బాగా ఆడుతాండ్రు, చాలా మంచిగా చేసారు, చాలా మంచిగా ఆడుతాండ్రు. బతుకమ్మ పాట కూడా వాడి చూపిస్తా. రామ 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 వియాలో, రామనే శ్రీరామ వియాలో, శ్రీరామ జయ రామ వియాలో, సీత జయ రామ వియాలో, ఆ రామ జయ రామ వియాలో, అయోధ్య రామ వియాలో, నలుపుకు సక్కన వియాలో, నల్లవో చమ్మవు వియాలో, మాటకు చక్కన వియాలో, మదనగిరి తల్లి వియాలో, ఓల్డ్ సిటీలున్న వియాలో, భాగ్యలక్ష్మి మమ్మ వియాలో, భాగ్యలక్ష్మి మమ్మ వియాలో, నీకు దండమమ్మ వియాలో, బలగంపేటెల్లమ్మ వియాలో, నీకు దండమమ్మ వియాలో, గౌన్లో ఇంటి వియాలో, ఆడిబిడ్డవమ్మ వియాలో, బలగంపేటెల్లమ్మ వియాలో, నీకు దండమమ్మ వియాలో, పంజారిల్సులో ఉన్నవు వియాలో, పెద్దమ్మ తల్లి వియాలో, పెద్దమ్మ తల్లి వియాలో, నీకు దండమమ్మ వియాలో, మా యొక్క కోరికలు వియాలో, తీర్చవేనా తల్లి వియాలో, మహిషాసురుణ్ణి వియాలో, మట్టు పెట్టినావు వియాలో, మహిషాసురుణ్ణి వియాలో, మట్టు పెట్టినావు వియాలో, అమ్మరో దుర్గమ్మ వియాలో, దుర్గమ్మ తల్లి వియాలో, దుర్గమ్మ తల్లి వియాలో, నీకు దండమమ్మ వియాలో, మా యొక్క కోరికలు వియాలో, తీర్చు మా తల్లి వియాలో, అమ్మరవ మాయమ్మ వియాలో, అమ్మరవ మైసమ్మ వియాలో, మైసవ్వ తల్లి వియాలో, మమ్ములాగా పాడు వియాలో. చూడొచ్చు, బతుకమ్మ ఆటపాటల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఇక్కడ ఆడిపాడుతున్నారు. మనం చూడొచ్చు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా రంగురంగుల పూలతోటి బతుకమ్మలను తీసుకొచ్చి ఇక్కడ బాగ్లింగంపల్లి ప్రాంగణం అంతా కూడా మహిళలతో సందడి వాతావరణం అయితే నెలకొంది. ఇక్కడ చూడొచ్చు, అతిపెద్ద బతుకమ్మ పైన గౌరమ్మ కూర్చునే ప్లేస్ లో ఇటు దుర్గామాత అవతారంలో తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనం చూస్తున్నాం కదా డీటెయిల్స్ లో ప్రతి ఒక్క పువ్వు, జీరొక్క పువ్వులతోటి బతుకమ్మలు పేరుస్తుంటారు. మనం చూడొచ్చు, ఇటు గునుగు పూలు, బంతి పూలు, తంగేడు పూలు, రకరకాల పూలతోటి బతుకమ్మను పేర్చి మహిళలంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మహిళలతో కూడా మాట్లాడదాం. మేడం చెప్పండి, మీ బతుకమ్మ చాలా బాగా పేర్చిరు, ఎట్లా ఉంది? థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ బతుకమ్మ చాలా పెద్దగా ఉంది, చాలా బాగా పేర్చారు కదా, ఎంత టైం పట్టింది? మాకు ఒక 2 hours పట్టింది అంతే. అంటే ఓన్ ఐడియా, నేను క్రియేటివిటీ చేస్తూ ఉంటాను ఎవ్రీ ఇయర్. లాస్ట్ ఇయర్ దాండియా చేశాను. ఎట్లా అనిపిస్తుంది మేడం, దసరా బతుకమ్మ పండుగ వచ్చిందంటే మహిళలంతా ఒక్క చోట కలుస్తారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా చాలా బాగుంది, చాలా హుషారుగా చేస్తాం అందరం. ఇక్కడ కొంతమంది మహిళలతో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? మేడం ఎక్కడి నుండి వచ్చారు? వెనకనే మాది, చాలా బాగా ఆడతాం. ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుండి
చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. గ్రాండ్ జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ చూడొచ్చు ఒక్కొక్క బతుకమ్మ చుట్టూ పెద్ద ఎత్తున పూలతో అయితే బతుకమ్మలను పేర్చి ఆడి పాడుతున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు బాగలింగంపల్లి ప్రధాన రహదారి మొత్తం కూడా మహిళలు బతుకమ్మలతో అయితే ఒక కన్నుల పండుగ కనిపిస్తోంది. సద్దుల బతుకమ్మ మహిళలు ముఖ్యంగా సొంతూళ్ళకి వెళ్తుంటారు, లేని వాళ్ళు హైదరాబాద్లో ఇట్లా ఒకటే చోట వచ్చి ఆడిపడుతుంటారు. మనకు హైదరాబాద్లోని ప్రతి గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, అపార్ట్మెంట్స్, కాలనీలు, ప్రతి ఒక్క చోట కూడా ఇదే సందడి వాతావరణం కనిపిస్తోంది. మహిళలంతా కూడా రెడీ అయ్యి రంగురంగుల పూలం, తీరొక్క పూలతోటి బతుకమ్మలను పేర్చి సద్దుల బతుకమ్మలో పాల్గొంటున్నారు. ఇక్కడ ఇంకొంతమంది మహిళలతో మాట్లాడదాం. అమ్మా చెప్పండి, బతుకమ్మ ఎట్లా అనిపిస్తుంది ఈ సంవత్సరం? సద్దుల బతుకమ్మ చాలా బాగుంది. ఎట్లా వేసుకుంటాం సద్దుల బతుకమ్మ? మీరు ఒకప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? అప్పటికంటే ఇప్పుడు బాగుంది. అప్పుడు కూడా చేసుకుంటాం కానీ ఇప్పుడు చాలా బాగా చేసుకుంటాం. ఇక్కడ చూడొచ్చు మహిళలు అయితే ఫుల్గా బతుకమ్మ ఆట పాటలతో అయితే సందడి వాతావరణం అయితే కనిపిస్తుంది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళన తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇక్కడ ఆడిపాడుతున్నారు. ఇక్కడ కొంతమంది మాట్లాడదాం. హాయ్, ఎట్లా అనిపిస్తుంది? ఫుల్గా డాన్స్ చేస్తున్నారు అప్పటి నుండి. డిఫరెంట్ తను చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా సెలబ్రేషన్ బాగుంది. బతుకమ్మని పేర్చడం వచ్చా మరి? ట్రై చేశాను, ఇంట్లో చేశాను చిన్నగా. చూడొచ్చు ఇక్కడ ప్రతి ఒక్క మహిళలు